అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో పుష్కలంగా వనరులున్నాయి, తెలివితేటలున్న మనుషులు మీలాంటి వాళ్ళు ఉన్నారు. పెట్టుబడుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలు ఉన్నారు. అలాంటి గొప్ప రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అంతటి గొప్ప రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోసం ఒక నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజల విశ్వాసాన్ని గెలిపిస్తూ కేంద్ర సాయంతో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నటువంటి సమయం. మరొక 5 నిమిషాల వ్యవధిలోనే నరేంద్ర మోదీ గారు ఇక్కడికి విచ్చేస్తారు. హెలికాప్టర్ అక్కడ ప్రారంభం కావడం 5 నిమిషాలు ఇక్కడ ల్యాండ్ అవుతుంది. సరే, కొన్నేళ్లుగా శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునరుజ్జీవనం కావటం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మొదట్లో ముళ్ల పొదలతో నిన్న ఈ ప్రాంతం జంగిల్ క్లియరెన్స్ పేరుతోటి నేడు చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్నాం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేలా అమరావతికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఇది మామూలు రాజధాని కాదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు కేవలం ఇక్కడ రైతు సోదరులు ఉన్నారు, మీకు తెలియంది కాదు సోదరులారా, 58 రోజుల్లోనే 34,400 ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన హీరోలు ఇక్కడున్నారు. మరొక్కసారి మీ చేతుల్లో కండువాలు నూపండి హీరోలారా. మీరే హీరోలు, జాతికి మీరే హీరోలు. జై అమరావతి, జై అమరావతి. నిజంగా సార్, హీరో అంటే సినిమాల్లో చూస్తాం, కానీ నిజమైన హీరోలు మీరు. త్యాగం అంటే మీకు తెలుసు, మీ త్యాగం వర్ణనాతీతం. మీ చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. రాజస్థానీ శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి నాటి రోజుల్లో ఎలాగైతే తరలి వచ్చామో, ఇవాళ మళ్ళీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో రేపు రానున్న చక్కటి జనావాసాలు, అద్భుతమైన విశాలమైన రహదారులు. ఏదో ఒక రోడ్డున బండి వెళుతూ ఉంటే మరో బండి, ఎదురు బండో ఏ ట్రాక్టరో ఎదురొస్తే ఒక సైడ్ తీసుకోవడానికి కష్టపడే రోజులు కావు. 1, 2, 3, 4, 5, 6 లైన్లుగా ఎక్కడికక్కడ చక్కటి చౌరస్థాలతోటి అద్భుతంగా అత్యుత్తమమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థ రాబోతుంది. హాయిగొలిపే పచ్చదనం ఉంటుంది. ఏమంటే, మామూలుగా పెద్ద నగరాల్లో, గొప్ప నగరాల్లోనే కేవలం 10% గ్రీనరీ ఉంటుంది. కానీ మన అమరావతిలో 30% ఇస్ అలొకేటెడ్ టు ద గ్రీనరీ.